హలో ఫ్రెండ్స్, మీ శివాని మొగసాటి. దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. సో ఈరోజు అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగల్ ప్రసాదం అయితే చేశానండి. వీడియో మొత్తం చూడండి. ప్రసాదం ఎలా చేయాలనేది నేను వీడియో మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పప్పు, అదేనండి పెసరపప్పు, అలానే ఒక గ్లాస్ బియ్యం కూడా తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని వాటిని అయితే కుక్కర్లో వేశాను. అలానే 4 కప్స్ వాటర్ కూడా వేశాను. ఒక 8 మిరియాలు, అలానే కొంచెం జీలకర్ర, పసుపు వేసి అయితే కుక్కర్ పెట్టేశానండి. మొత్తం అంతా కూడా మనం మిక్స్ చేసేసుకొని ఒక 7 to 8 విజిల్స్ వరకు రానివ్వాలి. అలానే పోపుల కోసం నేనైతే జీడిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా తీసుకున్నానండి. అలానే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేశాను. పోపుల్లో కొంచెం మిరియాలు వేద్దామని అయితే ఒక 3 మిరియాలు అయితే వేసాను నేను. మిరియాలు వేసాం కదా, సో మనకు పోపులు కూడా రెడీ అయిపోయినాయి. అలానే ఈ అన్నం కూడా మనకు ఫుల్గా బాయిల్ అయిపోయింది. అంతేనండి, ఇదైతే చాలా సింపుల్ ప్రసాదం. అమ్మవారికి 9 days కూడా మొత్తం ప్రసాదాలు, అలానే అలంకారాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. అవన్నీ కూడా మీకు వీడియోలో పెడుతూ ఉంటాను. ఈ 9 days కూడా వీడియోస్ని ఫాలో అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.